సో గైస్ మనం మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఇక్కడ నేను చూపిస్తున్నా మీకు ఒకసారి చెరువు చూడండి గైస్. మనం వచ్చేసినాం ఇంకొకసారి నందిపేట గ్రామంలో నియర్ బై బైపాస్ అక్కడ. ఓకే, మనం ఈ మీకు ఓకే ఈ చెరువు ఒకసారి చూడండి మీరు. ఓకే ఒకసారి గైస్ ఈ చెరువు చూడండి ఎంత మంచి ఉన్నదో. ఓకే అయినా ఇక్కడ మెయిన్ అంటే ఫిషర్స్ ఎవరు లేరు, అంటే ఫిషింగ్ మ్యాన్స్ ఉంటారు కదా guys, జుమ్మలు పట్టేటోళ్ళు. మన భాషలో అయితే జుమ్మలు పట్టేటోడు ఎవరు కూడా లేడు. ఓకే ఓకే ఒకసారి ఇక్కడ సార్ ఈ వ్యూ చూడండి గైస్, పొలాలది వ్యూ ఎంత మంచి బాగున్నదో ఒకసారి ఇటే. ఓకే అండ్ మా ఈ పొలాలు అంటే పక్కకి పొలం ఉన్నది అండ్ పక్కకి చెడు ఉన్నది, మధ్యలో ఒక రోడ్ ఉన్నది గైస్. ఇక్కడ బెనిఫిట్ అంటే పొలం వాళ్ళకి కూడా ఉన్నది, బై ఛాన్స్ అంటే వాటర్ కూడా రావచ్చు గైస్, బెనిఫిట్ మంచి ఉన్న వాళ్ళకి. ఓకే అండ్ గైస్ మళ్ళీ ఫిషర్స్ ఉంటాడు కదా, ఇలా రోడ్ బెనిఫిట్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కుకోని మ్యాక్సిమం ఇక్కడ విలేజ్లో కానీ మ్యాక్సిమం ఒక చోటు దగ్గర చెట్లు అన్నీ ఉంటాయి. ఓకే అయినా ఫిషర్స్ ఇబ్బంది కావచ్చు. ఓకే అయినా ఇక్కడ మెయిన్ అంటే ఇప్పుడు సమ్మర్ టైం నడుస్తుంది. ఓకే సమ్మర్ టైం నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఒకసారి మనం పొలాలు అంటే చెరువు దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ జుమ్మలు ఎవరైనా పట్టేటోళ్ళు ఉన్నాడు కావచ్చు అని నేను మొత్తం లోపలికి వెళ్ళి వచ్చిన, అయినా ఎవరు కూడా జుమ్మలు పట్టేటోడు ఫిషర్స్ మ్యాన్ ఎవరు లేరు ఇక్కడ. ఓకే మన టైం ఇలా నేను 11:30కి వచ్చిన ఇక్కడ, ఇప్పుడు 11:37 అవుతుంది. ఓకే 7 అంటే అంటే ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఇక్కడ సైడ్ వచ్చినానికి మళ్ళీ ఒకసారి నేను లోపల కూడా వెళ్ళి వచ్చిన నందిపేట గ్రామం లోపల కూడా ఏ ఓకే అంటే ఫిషర్స్ మ్యాన్ ఇప్పుడు అందరు అంటారు, ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఉండడు బ్రో. ఓకే ఇప్పుడు ఉండడు అని అంటారు, సండే రోజు రావచ్చు అని అంటారు. అయినా నా బాటు నేను ట్రై చేసి నా లోపలికి వెళ్ళి అంటే ఎవరైనా ఫిషర్స్ మ్యాన్ ఉంటే మీకు జుమ్మాలు చూపించడానికి. ఓకే చలో గైస్ నేను ఇవాళ మీకు ఇవాళ ఈ వీడియో ఇక్కడ ఫిషర్స్ మ్యాన్ ఎవరు లేరు. ఓకే అయినా మనము కొంత ఫిషర్స్ మ్యాన్ సండే లేకపోతే ఎప్పుడైనా పట్టి ఉండొచ్చు, వాళ్ళు పట్టి ఉండి ఐస్ స్టోర్స్ చేస్తారు. ఓకే మీకు మ్యాక్సిమం తెలుసు కాబట్టి ఐస్ ఫిష్ అంటాడు మ్యాక్సిమం. అది బాగా మంది అంటాడు ఇది మంచి ఉండదు. ఓకే విలేజ్ వాళ్ళు అయితే బాగా మంది ఇది మంచి ఉంటుంది, 2-3 రోజులు ఉంటుంది, ఐస్లో వేరుతాడు అంటే సేమ్ ఫ్రిడ్జ్ లెక్క. ఓకే ఆయన ఇది బాగుంటుంది మ్యాక్సిమం మంది అంటాడు. ఆయన ఫ్రెష్ ఇప్పుడు వెళ్ళి తీసింది తిన్నది అయితే ఫ్రెష్ ఉంటుంది అండ్ పట్టేది అనుభవంతో చెప్తున్నా కాబట్టి నేనుతో పట్టాను మ్యాక్సిమం. ఓకే నేను ముందు వీడియోస్లలో మీకు చూపించిన ఎవడు పట్టేటోళ్ళు మెయిన్ కన్సెప్ట్ ఎవడో మెయిన్ క్యారెక్టర్ ఎవడో మీకు తెలుసు కాబట్టి మజ్జు. ఓకే సో ఇప్పుడు ఎవడు ఒక్క మంది కూడా ఇక్కడ ఎవడు కూడా లేడు. చూడొచ్చు గైస్ ఒకసారి మీరు చూడండి, నా కెమెరామ్యాన్ ఒకసారి మొత్తం చూపిస్తాడు మీకు. ఓకే ఎంత బాగుందో వ్యూ మొత్తం, ఎంత బాగుందో మీరు లోపలికి వెళ్ళి చూస్తే కూడా ఎంత మంచినో మీకు కూడా తెలుస్తుంది. ఓకే అయినా ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే బాగా మంది అంటారు పొద్దుగల పూట రండి లేకపోతే సాయంత్రం పూట రండి అంటారు. నేనుతో మ్యాక్సిమం మధ్యాహ్నం పూట వచ్చిన. ఓకే టైం చూడొచ్చు 11:40 అవుతుంది. ఓకే అయినా ఎవరు కూడా ఇక్కడ ఎవరు లేరు. ఓకే నేనేం చేస్తున్నా, కొంతమంది ఆల్రెడీ పట్టి ఉండొచ్చు, స్టోర్ చేసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఓకే మీరు మాట్లాడండి ఎట్లుంటుందో మీరు నేను చెప్తా, మీరు వినండి. ఓకే లెట్స్ గో. మనం నియర్ బై బస్ స్టాండ్ దగ్గర ఒక ఫిష్ మార్కెట్ ఉన్నది, ఫిష్ మార్కెట్లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తా ఎలా ఉంటాయో ఫిషెస్. ఆయన ఐస్లో ఎన్ని రోజుల తర్వాత బాగుండొచ్చు, మనం ఎన్ని రోజుల తర్వాత తినగలచు ఆ ఫిషెస్. ఓకే అండ్ మ్యాక్సిమం ఎన్ని కేజీస్ దాకా వెయిట్ ఆపచ్చు. ఓకే మెయిన్ థర్మాకోల్ బాక్స్ ఉంటాయి కదా మ్యాక్సిమం మందికి తెలుసు కాబట్టి. అండ్ గైస్ మెయిన్ కాన్సెప్ట్ ఏదంటే గైస్ ఎన్ని రోజుల దాకా ఇంట్లో స్టోర్ చేసి పెట్టచ్చు. ఓకే అంటే ఫిష్ ఖరాబ్ కాదా, మ్యాక్సిమం మంది అంటారు బై ఖరాబ్ కాదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉండొచ్చు. అయినా గైస్ నేనంట ఖరాబ్ కావచ్చు. ఓకే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ 95% ఖరాబ్ అవుతుంది. ఓకే ఫిష్ ఎందుకంటే ఫ్రెష్ ఉన్నది కాబట్టి తింటే మనకు హెల్తీ అనిపిస్తుంది అండ్ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇదే మీరు 5 days 6 days తర్వాత స్టోర్ చేసి లేకపోతే 2 days తర్వాత స్టోర్ చేసి తింటే ఆ టేస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే అండ్ మళ్ళీ ఇది ఐస్లో ఉంటుంది కాబట్టి కొంచెం వెరైటీ వస్తుంది. ఓకే అండ్ ఇప్పుడు మీకు తీసుకువెళ్ళి మీకు చూపిస్తా. ఓకే లెట్స్ గో. కొంచెం 5 minutes 10 minutes చూడండి, నేను తీసుకువెళ్తా. ఓకే ఓకే గైస్ కెమెరామెన్ ఒకసారి మీకు మొత్తం చూపిస్తాడు ఎంత మంచి ఉన్నో బాగా. ఓకే మొత్తం వ్యూ. ఓకే ఎట్లా అంటే ఎంత మంచి వ్యూ ఉన్నదో మీరు ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఓకే ఇక్కడ సపోజ్ వచ్చి ఫొటోస్ దిగవచ్చు. అండ్ గైస్ మెయిన్ అంటే సండే రోజు ఇక్కడ లైవ్ కాంపిటీషన్స్ నడుతాయి. కాంపిటీషన్స్ అంటే గైస్ ఇక్కడ మెయిన్ మంది అంటే బాగా మంది వస్తారు, మినిమం 5 to 10 members. నాకు తెలిసి 5 to 10 members వచ్చి ఇక్కడ ఫిషెస్ పడతాడు అంట, జుమ్మలు పడతాడు కావచ్చు. ఓకే నేను ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు కూడా ఇవాళ మండే ఆయన ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. ఓకే సో గైస్ మనం నియర్ బై బస్ స్టాండ్ దగ్గర ఒక ఫిష్ మార్కెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మనం మాట్లాడతాం. ఓకే లెట్స్ గో.
back in time to laughter and long nights we left behind. We were young, wild on our own. వచ్చేసినాం ఫిష్ మార్కెట్ దగ్గర. నేను మీకు ఆల్రెడీ టైం లైన్స్ చూపించిన. ఓకే, ఇప్పుడు చెరువు దగ్గర ఓకే, మన ఫిష్ మార్కెట్ దగ్గరతో ఫస్ట్ వచ్చేసినాం. ఫస్ట్ అతనితో కొంచెం మాట్లాడదాం అండ్ అతనికి చెప్దాం ఇట్లా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం మేము, మీరు కొంచెం మాకు హెల్ప్ చేస్తాడా అని మాట్లాడదాం. ఓకే, మీకు కూడా నేను ఇస్తుంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ఇవ్వడానికి ప్లీజ్ గైస్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు మజ్జు ఫిషర్ వ్లాగర్ అని తెలుసు గైస్ మీకు కూడా. లెట్స్ గో, అతను కొంచెం మాట్లాడదాం. ఫిషర్ మ్యాన్ అతను ఉన్నాడు, మెయిన్ కాన్సెప్ట్ అతని ఇప్పుడు ఇవాళ ఈ వీడియోలో. ఓకే చలో గైస్, 5 నిమిషం మీ కెమెరామ్యాన్ తోటి మీకు తీసుకువెళ్తా. సో గైస్ మనం వెళ్దాం, ఏమంటారో చూద్దాం. మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి మీకు తెలుసు కాబట్టి. ఓకే ఇప్పుడు ఇవితో మెయిన్ ఐస్ ఫిష్ అని మీకు మ్యాక్సిమం తెలుసు గైస్. अपने भाषा में बोले तो गैस ये क्या बोलते हैं ఐస్ के अंदर रखते गैस मच्छी तो. ఓకే చలో మెయిన్ అతను ఇక్కడ ఉన్నాడు, అతనితో కొంచెం మాట్లాడదాం. ఓకే మీరేనా ఫిషెస్ అమ్మేది? మీరేనా ఫిషెస్ పోయిలా? మీరే పుట్టి కూర్చున్నాడా ఇక్కడ? అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదా? అంటే జిమ్మల్ గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదా? లేదు. అంటే ఉట్టే టైం పాస్ అంతే. మీరు ఉట్టి కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నాడు తెలియదు అంత మంచి మీకు ఇంతటి లింక్ లేదు. ఉట్టి మీరు మంచి ఉట్టి మంచి మాటతో కూర్చున్నాడు. ఓకే ఇక్కడతో మెయిన్ ఓనర్స్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను ఇద్దరు ఉన్నాడు కాన్సెప్ట్ ఇతనితో మీకు మాట్లాడిపిస్తా. ఓకే ఓకే మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇద్దరు ఉన్నాడు. అతను ఏమంటున్నా అంటే ఉట్టినే మంచి మాటతో మాట్లాడుతున్నా, ఉట్టి కూర్చున్నాను. ఫిషెస్ గురించి నేను అడగలేను ఇంకా. అతను చెప్తున్నా మంచిగా ఉన్నాయి ఫిషెస్. మీకు అతనికి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా మీకు ఒకసారి కలుసుకుందాం. ఓకే మీ ఇద్దరు దాంట్లో ఎవరు సీనియర్? ఒకసారి అతనితో మాట్లాడిపిద్దాం. ఒకసారి మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న చెప్తున్నా, ఇక్కడ మొత్తం ఏం ప్రాబ్లం లేదు. ఖరాబైన జిమ్మలు మొత్తం తీస్తారు, బకెట్లో తీసి పడేస్తారు. ఓకే మంచి జిమ్మలు ఉంటేనే అమ్ముతారు. ఓకే ఆ లోకల్ మునుగుతారో తేలుతుంది మనకు తెలియదు, అది తెలియదు. ఓకే మనం ఉంచదు, వాళ్ళు ఇది సాఫ్ చేస్తారు, మంచిగా చేసుకోపోతుంది. ఓకే మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ ఉంటారు కదా, అంటే ఓనర్స్ ఉంటారు కదా. ఇక్కడ ఓనర్స్ అయితే ఫిలాల్ లేరు కాబట్టి నేను అతను ఉట్టి కూర్చున్నాడు, మంచి మాటతో కూర్చున్నాడు, అంటే ఫ్రెండ్స్ లెక్క. ఓకే గైస్ ఉట్టిగా కూర్చున్నాడు. ఇతనికి ఏమైనా అడుగుదామంటే కూడా అతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేదంటే జిమ్మల్ గురించి. నేను గైస్ ఒక చిన్న మాట అన్న, మీకు ఒక చిన్న మాట అడుగుతా. అంటే జుమ్మలు పట్టేటోళ్ళు కదా, ఇప్పుడు అంటే పొద్దుగాల సాయంత్రం పూట పడతారా? పొద్దుకేస్తారు, పొద్దులు తీస్తారు. అంటే పొద్దుకేస్తారు, పొద్దులు తీస్తారు, పొద్దుగాల తీస్తారు, పొద్దుగాల తీసి మార్కెట్ తీసి అమ్మేస్తారు. ఓకే అలాంటి ఎన్ని రోజుల దాకా అంటే ఫస్ట్ ప్లాన్ వేసుకుంటారు ఇట్లా వల కడదాం మనమని? ఇవాళ పొద్దుకేసేలా పడ్డాయనుకో అమ్మిపోతే ఇలా అమ్మిపోతాయి, లేకుంటే రేపు అమ్ముకుంటుంది. కలవైతే బిజీ చేసి పెట్టుకుంటుంది కదా మనము మరిగా. ఓకే ఇక్కడ ఫ్రిడ్జెస్ ఉన్నాయి మీకు. నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో అంటే కొంచెం టైమ్లెస్. ఓకే అతను మెయిన్ ఓనర్తో ఇక్కడ లేడు కాబట్టి నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో నేను మళ్ళీ వచ్చినప్పుడు వీడియోలో వీళ్ళతోటి పరిచయం ఇప్పుడు ఫిలాల్ 12 అవుతుంది గైస్, అంటే 12 అవుతుంది. అందుకోసం ఇక్కడ అందరూ అయిపోయింది మార్కెట్. ఈ టైంలో డౌన్ నడుస్తుంది, మీకు కూడా మ్యాక్సిమం మందికి తెలుసు కాబట్టి. మధ్యాహ్నం పూట మార్కెట్ ఎక్కడ అది మార్నింగ్ అని మీకు కూడా మ్యాక్సిమం మందికి తెలుసు. ఓకే చలో గైస్ మీకు కొంచెం అయినా వీడియోస్ చూడండి ఒకసారి. మా కెమెరామెన్ ఇక్కడ The skyline's glowing, takes me back in time. కడప జుమ్మలు అయితే ఫిలాల్ పడేస్తాం మేము. ఓకే నిజమా ఇది అవదామా నెక్స్ట్ వీడియోలో మనం మీకు చెప్తాం. ओके चलो आज का वीडियो यहाँ तक ही था. जरा सा वीडियो पसंद है तो लाइक कर दो, सब्सक्राइब करके बेल वाले ऑल पे सेट करके ऑन करिए. ओके लेट्स गो बाय.